క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి ఎలా ఉంది? మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రార్థన చేసుకున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో తండ్రి మీరే ముందు నడిపించిన నాయన, గొప్ప దేవ. అయా, వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రీతిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చి, వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా ఈ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అవశ్యం పాఠం పేరు రాసుకోండి. ఎడమొకనారు పాఠం పేరు పాఠం పేరు రాసుకోండి. చెప్తున్నాను. విశ్వాసం కలిగి ఉండు. ఏం కలిగి ఉండాలంట? కూర్చోండి, సైలెంట్ కూర్చోండి. కూర్చోండి, అర్థం చేయమాకండి. ఇది అర్థం అవుతుందిగా, అర్థం చేయమాకండి. కూర్చోండి. మంచోడు. విశ్వాసం కలిగి ఉండు. బైబిల్ గ్రంథంలో విశ్వాసం కలిగిన వారు కొంతమంది ఉన్నారు. వారి విశ్వాసం వలన జరిగిన అద్భుత క్రియలు. ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద కలిగి ఉండవలసిన విధానం ఏంటంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వస్తున్న విధానం అని అంటే ఆదిలో నుంచి వచ్చిన విధానం. ప్రతి ఒక్కరూ కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, దేవునితో ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసుల జాబితానే ఉంటుంది. వాళ్ళందరూ కూడా కలిగి ఉన్న విశ్వాసం అసలు అద్భుతమైన విషయం అక్కడ రాశారు. వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం ఇక్కడ ఎవరు కనపడతారంటే ఒక శతాధిపతి కనపడతారు. శతాధిపతి విశ్వాసం ఆశ్చర్యం కలిగించే విశ్వాసం. ఆ శతాధిపతి అయి ఉండి ఏం కలిగి ఉండో, అసలు ఆ రేంజ్లో ఉన్న ఆయన, ఆ స్థానంలో ఉన్న ఆయన మామూలుగా ఈ రోజునైతే చాలా మంది ప్రజలు ఉండరాగా అంత విశ్వాసం కలిగి ఈ రోజున చాలా తక్కువ. కానీ శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసం ఏంటంటే ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. క్రీస్తులోనికి వచ్చామంటే, క్రీస్తుని నమ్ముకున్నామనంటే ఎలా ఉండాలంటే, మీకు ఒక విషయం, ఒక ఉదాహరణ చెబుతా. ఇప్పుడు పనికి వెళ్తున్నారు. పనికి వెళ్ళిన తర్వాత ఏదో చేస్తున్నాంలే, వెళ్ళునులే, వేసాములే, ఎట్లా కట్టాలి అనుకుంటే సరిపోతుందా? అసలు మిమ్మల్ని పిలిచినా ఊరుకుంటారా? అలాగే క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఏదో ఉన్నాములే, వచ్చాములే అన్నట్టు ఉండకూడదు. ఎలా ఉండాలనంటే అసలు దేవుని ద్వారా మనకు ఏమి వస్తాయి? అసలు దేవునితో ఉంటే మనకు ఏం
దేవునితో ఉంటే మనకి ఏం జరుగుతుంది అనేది పూర్తిగా నువ్వేం చేయాలి, పట్టుకోవాలి. అలా కాకుండా సగమేమో లోకం, సగమేమో సంఘం, సగమేమో భక్తి, ఇలా ఉండకూడదు. క్రైస్తవులు ఎలా ఉండాలంటే పూర్తిగా ఇక దేవునిలోనే ఉండిపోవాలి వస్తే. అందుకే చెప్తున్నాను, ఉంటే చల్లగైనా ఉండు, వెచ్చగైనా ఉండు, నులువెచ్చని స్థితిగా ఉండొద్దు అని. సగం సగం భక్తి కాదు క్రైస్తవ భక్తి అంటే. పూర్తిగా ఇక ఆయనను నమ్ముకొని ఆయనలో ఉన్నప్పుడే ఏం జరుగుతుందనంటే అద్భుతాలు జరుగుతాయి. ఎంతో మంది బైబిల్ గ్రంథంలోనే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక పిల్లవాడికి దెయ్యం పట్టిందండి. దెయ్యం పట్టినప్పుడు ఆ దెయ్యాన్ని వదిలించమని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల యొద్దకు ప్లాన్ తీసుకొస్తాం. అది శిష్యుల వల్ల కాదు, పరిపూర్ణ ఇంకవలా. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వాళ్ళ భాషలో ఎన్ని చేసినా పోరాదే పోయేసరికి అప్పుడు ప్రభువారు వస్తూ ఉంటే ఆ తండ్రి అడుగుతాడు, అయ్యా మరి వాళ్ళ వల్ల కాలేదు, మరి మీరైనా చూడమన్నప్పుడు ఏం జరిగిందనంటే, బాల్యం నుండే ఎప్పటి నుంచి దెయ్యం పడుతుందంటే బాల్యం నుంచే దెయ్యం పడుతుంది. మరి పట్టినప్పుడు ఏం జరుగుతుందంటే నోరు కాచుకోవటం, అగ్నిలో దూకటం, హాని చేసుకోవటం, ఇవన్నీ చేస్తాడు అయ్యా అని తండ్రి చెప్తాడు. చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అడిగిన విషయం ఏంటంటే, కింద లైన్లో ఉంటుంది, నీవు నమ్ముచున్నావా అని అడుగు. నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మిక లేకుండా సహాయం చేయ. అపనమ్మిక లేకుండా సహాయం చేయడం అంటే అర్థం ఏంటి? నాలో బాగా నమ్మకం ఉంది ప్రభువా, ఇక అపనమ్మికం అనేది లేదు, ఇక నాలో నమ్మకం ఉంది ప్రభువా, నేను నమ్ముచున్నాను ప్రభువా, సహాయం చేయి అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువా గద్దించిన తర్వాత ఆ దెయ్యం వదిలి పోతుంది. ఆ తర్వాత 28-29లో శిష్యులు ఇలా యేసుక్రీస్తు ప్రభువారిని అడగాలన్నా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాలన్నా ఇవన్నీ బయట ఏమి చెప్పలా. బయట ఆయన చెప్పితే ఏం జరిగిద్దేనంటే, ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారంటే, క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు యొద్దకు వచ్చిన వారిని హేళన చేస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. వెళ్ళావులే, చేసావులే ప్రార్థన, బయలుదేరారు, ఇవన్నీ చేస్తూ అంటూ ఉంటారు. ఇందులోని ఏదన్నా ఒక ప్రభువారు అంటే ఒక సందర్భంలో ఏదైనా ఒక అవసరం కానీ తీరకపోయినా, లేకపోతే ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా ఇక నిందించేవారు, అపహాసించేవారు ఎక్కువైపోతూ ఉంటారు. ప్రభు నమ్ముకున్నావుగా, ఏం జరిగింది? ప్రార్థనకి వెళ్తున్నావుగా, ఏం జరిగింది? ఇలాంటివి మొదలైంది. అది ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ఎలాంటి వాళ్ళు తయారైపోయారు. అప్పుడున్న విధానం అంట కాదు. అప్పుడున్న విధానం ఏంటంటే, ప్రభు నమ్ముకొని ప్రభు పనిలో ఉంటే మాత్రం ఏం చేసేవారంటే వాడిని వెలివేయటం, కొట్టడం, చంపేయటం. అప్పుడు జరుగుతున్న విధానం. ఇప్పుడేమో అపహాసాలన్నీ. అప్పుడేమో అలా జరిగింది. అప్పుడు అలా జరిగిన సందర్భాలు ఏమేం కనపడుతున్నాయి అని అంటే, శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్ని అసలు పండించేవాడు కాదు. అసలు ప్రభువు మీదకే అదట్ట ఇదట్ట బోధ కూడా, అది చెప్పు ఇది చెప్పు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారినే. మరి ఇంకా క్రీస్తు ఏమిటి ఉన్నాయని శిష్యులు ఊరుకుంటారా? ఇప్పుడు క్రీస్తుని ఏమని అనేవాళ్ళు అంటే, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. అంటే ఒక్కమే తప్పు చేసిందా? పురుషుడు లేడా? ఇద్దరు కలిసి ఉంటేనే కదా తప్పు. మరి ఏడు పురుషుడు? స్త్రీని మాత్రం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వారు అక్కడ వాడు చెబుతున్న విధానం ఏంటంటే, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, పాత నిబంధనలో మోషే గారు చెప్పిన విధానం, ఇప్పుడున్న విధానం, పాత నిబంధనకి కొత్త నిబంధనకి రెండింటికి కలిపి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యలో అడుగుతున్నారు. వాళ్ళు పాత నిబంధన ఏమో శరీర సంబంధమైనది, కొత్త నిబంధన
పొడిస్తే హత్య. వ్యభిచారం అంటే శరీర ప్రకారంగా వ్యభిచారం చేస్తే అది స్త్రీ పురుషుడు కలిసి అనుభవిస్తున్నారా అది చేస్తే అది వ్యభిచారం. ఏది ఎప్పుడు? పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి మారిపోయింది. కొత్త నిబంధనకు వచ్చేసరికి నరహత్య ఏంటంటే నీ మాటల ద్వారా ఒక వ్యక్తి బాధపడితే అది నరహత్య. తర్వాత వ్యభిచారం అంటే ఏంటంటే కొత్త నిబంధన ప్రకారం ఒక స్త్రీని మోకపు చూపు చూస్తేనే వ్యభిచారం అని చెప్పారు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి వీళ్ళు ఏం చేశారనంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు తీసుకొచ్చి బాధపడా ఏ వ్యభిచారంలో పట్టబడింది, ఇప్పుడు ఏం చేయమంటో అని అడిగారు. ఆ రోజున తప్పు చేసి స్త్రీ అయిన పురుషుడైనా వ్యభిచారం చేస్తే పాత నిబంధనలో ఏం చేశారంటే రాళ్ళు రువ్వి కొట్టి చంపేసేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె తీసుకొచ్చినప్పుడు ఆమె వ్యభిచారం చేసిందిగా మోసే ధర్మశాస్త్ర ప్రకారం చంపేయండి, కొట్టి చంపేయండి అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? 4 ఎన్ని విధాలు? 4 ఎన్ని రకాలు? 2 రకాలు. ఎక్కడ ఉంది? యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. 4 అటు ఇటు తిరిగి ఆడు చెబుతున్నారు 4 గురించి. ఇప్పుడు ఆ విషయం యేసుక్రీస్తు ప్రభువారు కొట్టుండి అంటే నువ్వేం బాధపడయా? అందరిని క్షమించమని చెబుతున్నావు. బాధకుడు అంటే ప్రవక్త అంటే క్షమించాలి కానీ కొట్టి చమ్మంటావేంటి అని అంటారు. అర్థమవుతుందండి? అలా మాట్లాడతారు. వదిలేయండి అని అంటే ఏమంటారు? ఒకసారి వదిలేయండియా అని అన్నారు అనుకోండి, అప్పుడేమంటారు? ఏమంటారంటే వాళ్ళు అదేంటయ్యా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని వదిలేయమంటవేంటి అని అంటారు. 2 విధాలుగా మాట్లాడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జ్ఞాని కాబట్టి ఆయన హృదయాలోచన తెలుసు కాబట్టి అది ఎలా తీసుకొచ్చారో ఎలా అడుగుతున్నారో అవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్పారనంటే ఆయన ఒంగోని రాస్తున్నా కానీ అసలు ఆగుతున్నారా? ఆగట్లేదు. అప్పుడు ఏం చెప్పారంటే మీలో పాపం లేని వారు మొదట రాయి వేయాలన్నారు. ఆ మాట అనటంతోనే అక్కడ ఉంటుంది కదా, పిల్లల కానించి పెద్దల వరకు మొత్తం ఏమైపోతారు? వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ విధంగా శాస్త్రంలో పరిచయాలు ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు శిష్యుల విషయానికి వచ్చేసరికి అసలు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి తిరిగి అంటే చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత వీళ్ళు అసలు బయటకు వచ్చారా? శిష్యులు. ఎందుకని? బయటకు వస్తే ఏం జరుగుతుంది? చంపేస్తారనే భయంతో రాలేదు. ఇలాంటి సందర్భంలో ఇంత భయంకరంగా జరుగుతున్న విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఎక్కడ గద్దించేవారో తెలుసండి? ఇప్పుడు ఆ సందర్భమే నేను చెబుతుంది. అది ఏం బట్టిన వాళ్ళు అడిగారే, అయ్యా ఇది ఎలాంటిది వదిలిపోవాలంటే ఎట్ట వదిలిపోయిద్దయ్యా? ఏ విధంగా వదిలిపోయిద్దంటే ఆయన చెప్తారు కదా, అందుకు ఆయన ఇది ప్రార్థన వలనే, ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం అని చెబుతారు. ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగారు? శిష్యులు ముందు యేసుక్రీస్తు ప్రభువారు, మధ్యలో శిష్యులు, వెనక శాస్త్రులు పరిశీలి మొత్తం మార్గాన్ని వెళుతూ ఉన్నారు. ఎందుకని గదిలోకి వెళ్ళిన తర్వాతే గద్దించారో, ఎందుకు అక్కడే చెప్పారో, అక్కడే అడుగుతున్నారో, ఇవన్నీ ఎందుకని అంటే వీళ్ళు వెళుతున్న సందర్భంలోనే వీళ్ళకి ఏమంటే ఆకలి అయింది. శిష్యులు ఈ రోజున మొక్కజొన్న కంకులు వచ్చింది, ఆ రోజున మొక్కజొన్న కంకులు కాదు, ఏంటయి? వెన్నులు. అంటే ఈ రోజున విత్తనాలు వచ్చినాయి, ఆ రోజునేమో కంకులు. అంటే అవి ఇలా పట్టుకొని ఇలా వచ్చి కొట్టుకుంటే రాలేయన్నమాట జొన్నలు. అవి
ఆ, అవి మార్గాలు పోతుంటే వీళ్ళకి ఆకలి అయ్యి వాటిని వంచి ఇట పెట్టుకొని కొట్టుకున్నారు. కొట్టి తినేసరికి వెంటనే తప్పు దొరికింది, వీళ్ళు ఇట్ట చేశారని ఎమ్మటే ఏం చేస్తారు, వాళ్ళు అడుగుతారు యేసుక్రీస్తు. అయ్యా మీ శిష్యులు చూసావా ఏం చేశారని అన్నప్పుడు, ఎందుకు చేశారు అయ్యా, ఎందుకు ఆ పని చేశారు అని వెంటనే అంటే, అప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఆ విషయం కానీ యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ శిష్యులు వాళ్ళకి ఏమవుతారు, అలసైపోతారు. వాళ్ళు వీళ్ళనే అసలు ఆయనే గద్దించిండిగా అని ఇంకా ఇదిగా చూస్తారు. అందుకని ఆయన ఏం చెప్తారంటే వాక్యం చెప్తారు. దావీదు గారు దేవాలయంలో ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు సమూహపు రొట్టెలు ఆయనకు ఆకలేసినప్పుడు తినలేదా అని చెప్తారనమాట. ఇక మాట్లాడరు. ఇక ఏదైనా కానీ గద్దించాలి అన్నప్పుడు అక్కడ మాట్లాడతారు కదా యేసుక్రీస్తు ప్రభు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో కింద వచ్చిన తర్వాత 28, 29 పైన వచ్చినాల్లో అక్కడే ఏమని అడుగుతారంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా ఎంతకాలం నేను మీతో ఉంటాను అంటే ఏం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలండి. ఇప్పుడు ఈ సందర్భాలన్నీ ఎందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను మన్ని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తారనంటే గద్దిస్తారు, హెచ్చరిస్తారు. ఇవన్నీ కూడా సందర్భాలన్నీ కూడా ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎంతకాలం విశ్వాసం లేకుండా ఎంతకాలం ఉంటారు? ఈ శతాధిపతి ఆయన కలిగి ఉన్న విధానం ఏంటి? విశ్వాసం కలిగి ఉండాలి. అసలు విశ్వాసం గురించి ఇంకా ముందుకెళ్తే చెబుతున్న విషయం ఏంటంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో జనుల విశ్వాసం అంటే పాపములకు క్షమాపణ పొందగల విశ్వాసం. పాపానికి క్షమాపణ రావాలి అన్నా ఏం కలగాలి? విశ్వాసమే కలగాలి. విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, విశ్వాసం గురించి మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. ఇక్కడ ఎవరు కనపడతారంటే రక్తస్రావం కలిగిన స్త్రీ కనపడుతుంది. ఆ సందర్భం ఇప్పుడు సమయం లేదు, అయిపోవచ్చింది. అందుకనే మీకు చదివించకుండా రెఫరెన్స్లు చెబుతున్నాను. అంతా మీరు ఒకటి గమనించండి, ప్రతి ఒక్కటి కూడా సమయానుకూలంగా జరిగింది, సమయంగా జరిగింది. ఉదయం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డా. ఒక విషయం ఏంటంటే, ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే, నేను ఎప్పుడైతే బాధపడతానో, ఎప్పుడైతే కళ్ళెము నీళ్ళు వస్తాయో ప్రభువారు నాకు అప్పుడే జవాబిస్తారు. ఆ కళ్ళెము నీళ్ళు ఎందుకు వచ్చాయనంటే, ఉదయం లేచిన కాడించి ఉదయాన్నే పని, తర్వాత స్టేటస్ చూసేవాళ్ళు చాలా మందికి తెలిసి, తర్వాత నేను అక్కడ నుంచి ఖమ్మంపాడు సేవకుల మీటింగ్ వెళ్ళి అక్కడ అనుకున్న టైంకి వాళ్ళు 1 గంట కంటే అక్కడే 3:30 అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఆ వైఫ్ని ఆమె ఎక్కడ ఉందంటే ఎస్రపేటలో ఉంది. మళ్ళీ ఖమ్మంపాడు నుంచి ఎస్రపేట వెళ్ళి ఎస్రపేట నుంచి ఎక్కించుకొచ్చి ఇంటికాడ దింపి మొక్కలేసి ఆ మొక్కలకి నీరు పోయేసరికి అవి పడబడిపోయాయి. గబగబగబా వాటికి నీరు పోసి అప్పటికే పాదొప్పు ఆరైపోయాయి. మళ్ళీ త్వరగా బయలుదేరి అక్కడే ఆరంభం అయిపోయింది. ఇక్కడ ఎన్ని గంటలకే? 7 గంటలకి. 7 గంటలకంటే నేను ఇంకెంత అప్పుడు ఎంత స్పీడ్కి రావాలి, ఎట్లా రావాలి? ఇక్కడ అందాలంటే ఒక ఊరు ఒక ప్రాంతానికి అర్ధగంట పడుతుంది. అక్కడి నుంచి స్పీడ్కి వస్తే తిరుగురికి అర్ధగంట, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అర్ధగంట. ఎంత ఇదిగా వచ్చిన ఇక్కడికి వచ్చి చూస్తే ఆ గ్లాసు పగిలిపోయింది. అక్కడి నుంచి పిల్లలు కూర్చున్న వరకే అన్నీ పెంకులే, ఏవి క్లీన్ చేసిలేదు, అది చేసిలేదు. ఆ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి లోపల. ఈ మళ్ళీ అవన్నీ ఆడ కూర్చి ఇక్కడ కూర్చొని ఇక అప్పటికే 7:30 వచ్చింది. 7:30 వచ్చింది. అప్పుడు స్టార్ట్ చేసి ఇక పాడుతూ ఉంటే 8 వచ్చింది. అళ్ళేమో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకనంటే పాప బయలుదేరినప్పుడు బండి దగ్గర వచ్చి డాయి ఇట్లా చేతులు ఎత్తి ఎక్కించుకొని వెళ్ళి ఇట్లా వద్దామా టైం అయిపోయింది అని ఎక్కించుకోకుండా కూడా బలవంతంగా అక్కడ ఆఫ్ చేసి
ఈడకు వచ్చి చూస్తే 8 అవుతున్నారా. కారణం ఏంటంటే పనికి వెళ్ళారు కదా, అది ఒకటే కారణం కనపడుతుంది. పనికి వెళ్ళారు, తర్వాత అమ్మ వచ్చింది, తర్వాత ఇక ప్రధానంగా అందరూ వచ్చారు. అయితే మన క్లాస్ ఎన్ని గంటల వరకు అంటే 9 గంటల వరకే, 7 to 9, 9ంటికి ఇక క్లోజ్. ఆరాధన ఎన్ని గంటలకి? ఆదివారం 6 to 8. ఇదంతా సమయానుకూలంగా నేను చేసేదంతా ఎలా ఉంటుందంటే, వచ్చినా అది ఆఫ్ చేసినా అంతా ఏ విధంగా ఉంటుందంటే సమయానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రార్థన సమయాలు పెడతాను. తెల్లారుజామున ప్రార్థన, ఆ తర్వాత మరలా మధ్యాహ్నం 3 గంటలకే మరలా ప్రార్థన, మళ్ళీ 7 గంటల ప్రార్థన, మరలా రాత్రికి కూడుకుంటుంది ప్రార్థన, ఆ నైట్ తర్వాత వాక్యాలు. ఇలా అంతా కూడా ఎక్కువగా ప్రభు పనిలోనే ఉంటుంది. విషయం ఏంటంటే బయట ఈ రోజున కానీ ఎక్కడైనా కానీ సేవకులు చెబుతున్న విధానం చెబితే చాలా మంది కూడా ఏమవుతారంటే, వాళ్ళు చెబుతున్న విధానం ఏంటంటే, ఈ రోజున సేవకుల మీటింగ్లో ఒక ఆయన చెప్పిండు, ఒక సంఘానికి ఆయన ఆహ్వానించారంట వాక్యం చెప్పడానికి. ఈరోజు మాట్లాడిన ఆయన ఆహ్వానిస్తే ఆడికి వెళ్ళి కూర్చున్న తర్వాత, అంటే ఆయన చెప్పిన సందర్భం చెబుతున్నాను నేనండి. ఒక విషయం ఎప్పుడూ కూడా సంఘం అనేది ఎలా ఉండాలంటే క్రమంగా ఉండాలి. ఇప్పుడు ఆయన వెళ్ళి ఆడ కూర్చున్న తర్వాత జనం వచ్చారంట. ఒక ఆమె ఎదురు కూర్చొని ఇటు కూర్చొని అక్కడి నుంచి కాళ్ళు దాని మీద పెట్టిందంట చాపి. ఓనీలే పెద్దామలే కాళ్ళు నొప్పులేమనే అనుకున్నాడు. సరే వాక్యం మొదలు పెట్టిన తర్వాత ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన తర్వాత చూసి అమ్మా అన్నంట. అనేసరికి ఆ సేవకుడు అన్నంట, అక్కడ ఉన్న ఆయన ఆగండి ఫాస్ట్గా ఆగండి అన్నంట. ఏమనమాకండి, ఆగండి, ఆమెను ఏమనమాకండి అన్నట్ట. అయిపోయిన తర్వాత వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత ప్రార్థన ఆమెను దిగుసి వచ్చి, ఏ ఊరు నీది అన్నంట. ఎవరిని వచ్చిన ఆయన ఎందుకో గద్దించిండుగా, ఏ ఊరు నీది అన్నాడు. నువ్వే ఊరు ఏడ కూడా కొంచెం నువ్వే ఊరు ఆ ఊరు అన్నంట. ఆ తర్వాత ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, అసలు వాటి తయారవడానికి కారణం ఎవరు? కాళ్ళు ఆడ పెట్టుకొని కూర్చుంది, ఆ ఫోన్ మాట్లాడుతూ ఆ విధంగా అసలు ఆమె చేస్తూ ఉంటే, ఆ రోజు అసలు కారణం ఎవరు అట్ట అవడానికి? సంఘ కాపరే. అదే చెప్పిండు, ఈ రోజున సేవకులు అట్లా ఉండాలని. గద్దిస్తేనేమో రారు, గద్దిస్తేనేమో మమ్మల్ని గద్దిస్తాడా, మమ్మల్ని అంటాడా? ఒక సేవకుడు లేటుకు వస్తున్నారని ఒక్కొక్కరిని నుంచోబెట్టి ఈ శిష్యుని చెప్పినాడు మీకు అడిగాడు. ఈ విషయం గమనించండి. ఒక సేవకుడు ఎలాగైతే ఉంటున్నాడో హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. ఒక సేవకుడు ఎలాగైతే కలిగి ఉన్నాడో, ఏ విధంగా అయితే ఉన్నాడో, విశ్వాసులు కూడా ఆ విధంగా ఉండాలి. అర్థమవుతుందంటే, అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఏమని చెప్తారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవని చెబుతున్నారు. విధంగా ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే, కొన్ని సందర్భాల్లో బయట పెద్దవాడు చెప్పిన ఇదివరకు సందర్భాలు ఏంటంటే, ఇల్లును చూసి వెళ్ళాలని చూడాలి అని చెబుతారు. అంటే ఆ ఇల్లు ఎంత శుభ్రంగా నీట్గా ఉంటే ఏమో కూడా అంత ఇదిగా ఉన్నట్టు అని చెబుతారు. అలాగే సంఘాన్ని వచ్చేసరికి మందిరం కానీ సంఘం కానీ చూసి సంఘంలో విశ్వాసులు ఎంత విశ్వాసంగా కలిగి ఉన్నారో అనుకోవాలి. వచ్చిన ఇక్కడే కాదు, ఎక్కడైనా ఆయన చెప్పిన సందర్భం అయినా లేకపోతే ఇంకెక్కడైనా కానీ ఒకటే గమనించండి. ఈ
గ్రంథం పట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉంటారు. నువ్వు ఏ విధంగా ఉన్నావో, నీ విశ్వాసం ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో, నీ మందిరం ఎలా ఉందో, అవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఉంటారు. ఎవరో కాదు, ఇంకా అన్ని జనులు ఏమంటారు తెలుసా? నేను వెళ్ళిన చోట ఆ రోడ్డు పక్కన చర్చి ఉంది, అదేనా? ఆ చర్చియే కదా వెళ్ళేదంటారు. ఇప్పుడు ఆ చర్చి కానీ మొత్తం చుట్టూ ఆవరణం కానీ లోపలికి ఇక్కడ ఎవరైనా ఇటు వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అంటే ఆ వాక్యం ఒక సేవ ఇక్కడ ప్రార్థన జరుగుతుందని వచ్చారనుకోండి లోపలికి, అసలు ఏ విధంగా ఉండాలి? మొత్తం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా క్రైస్తవులు చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. చాలా జాగ్రత్త కలిగి విశ్వాసం ద్వారా జరిగే విషయాలు. ఇంకా ముందుకెళ్తే ఆయన చెబుతున్న సందర్భాలు ఏంటంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసం అంటే ఆమె విశ్వాసం కలిగి ఉండడం వలన జరిగిన విషయం ఏంటి? ఆమె రక్తధార కట్టింది అంటే ఆమెకి ఏం జరిగింది? స్వస్థత జరిగింది. ఇప్పుడు ఆమె వెళ్ళి విశ్వాసంతో అలా ముట్టేసరికి ఆ రోజున ఆ అంగీలు ఎలా ఉండేయంటే, నేను మన కలర్ గురించి చెప్పాను, మీకు చెప్పారుగా, చెప్పలేదు మీకు? రెడ్, బ్లూ, వైట్ కలర్ గురించి చెప్పారుగా. యేసుక్రీస్తు ప్రభువారు అంగీ వేసుకున్నప్పుడు ఆ అంగీలకి పై నుంచి కిందకి ఒకటే విధానంగా ఉండేటప్పుడు ఆ అంగీలకి దారాలు ఉండేవి. ఎలాగంటే ఆయన ఇలా వెళ్ళినప్పుడు ఈ అంగీలకి ఇలా దారాలు ఉండేవి. అవి ఏ కలర్ అంటే బ్లూ కలర్ అంగీ. అవి అలా ఏలాడుతూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళి ఏం చేసిందంటే వాటిని అలాగా పట్టుకుంది. అలా ఎలా పట్టుకున్నప్పుడు ఆమె ఎలా పట్టుకుంది? అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు, నన్ను ఎవరో ముట్టారంటారు. అప్పుడు పేతురు గారు ఏమంటారు? ప్రభువా, ఇంతమంది మీద పడుతున్నారు, ఎవరని చెబుతుంది ప్రభువా అంటే పేతురు గారు. ఇశ్రాయేలీయులు ఏంటది? దేశం. అందులో యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తారు. అంటే ఆయన ఎమ్మటి చాలా జనం ఉండేవారు. ఇంతమంది మీద పడుతున్నారు ప్రభువా, ఎవరని చెబుతూ అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? కాదయ్యా, నన్ను ఎవరో విశ్వాసంతో ముట్టారు. విషయం గమనించండి. ఈ విషయం మీద క్రీస్తుని నమ్ముకోవటం ఒకటి, మందిరానికి రావటం ఒకటి, నువ్వు వెళ్ళటం ఒకటి, చెప్పటం ఒకటి, ఇవన్నీ మొత్తం కలిపి ఒకటైతే నువ్వు విశ్వాసం కలిగి ఉండటం ఒకటి. అర్థమైందండి? ఇవి అందరూ అంటారు, అందరూ ప్రభువా అంటారు, అందరూ మందిరానికి వెళ్తారు, అందరూ నేను నమ్ముకున్నా అంటారు, ఇవన్నీ చెబుతారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అడిగారు? నన్ను ఎవరో ముట్టారు అంటే అంత జనం ఉన్నా కానీ ఆమె ఎలా ముట్టింది? విశ్వాసం కలిగి ముట్టింది. ఇంత జనం నమ్ముతున్నారు, ప్రపంచంలో అందరూ నమ్ముతున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారు? ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. మొన్న ఆదివారం నాడు పాటల గురించి చెబుతున్నాగా, పాటలు పాడేటప్పుడు ఫీల్ అవ్వమాకండి, బాధపడమాకండి. ఒక పాట అసలు ఈ సందర్భం ఇప్పుడే చెప్పకూడదు అనుకున్నా, 2-3 వారాల తర్వాత చెబుదాం అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడే పాటలు పాడుతుండే ఇట్టే చెబుతుండే అనుకుంటారేమో అని. ఒక విషయం గమనించండి, ఏమనుకోమాకండి. పాటలు పాడేటప్పుడు ఆ పాట సందర్భం, పాట ఎలా ఉన్నది అన్నది ఒకసారి చూడండి. అంటే నేను చెప్పే విషయం ఏంటి అంటే, పాటలోని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇందాక కావ్య గారు పాడారు. ఏం పాట అంటే అది విశ్వాసానికి సంబంధించి ఆ పాట పాడారు. అంటే అందులో ఏం కనపడుతుంది అని అంటే, నువ్వు నాకు నన్ను కాపాడుతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, నేను మాత్రం నీకేం చెప్తున్నా, ఏమీ చేయట్లా అనే అర్థం ఉంది. పాటలో చాలా అర్థం ఉంటుంది, బైబిల్ గ్రంథంలో నుంచి రాసినవే ఉంటాయి. అలాగే ఇప్పుడు అందరూ పాటలు పాడారు. అందరూ ఇప్పుడు అమ్మ పాడిన పాటలోని, ఇంకో పాడిన పాటలు, అందరూ పాడిన పాటల్లోని ఆయన ఈ లోకంలో అందరూ రక్షించడానికి వచ్చారు. అయితే ఒక విషయం గమనించండి, పాట పాడేటప్పుడు ఏం చేస్తున్నారనంటే, నేను పాపిని ప్రభువా,
నువ్వు పాపివైతే యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయంలో ఏమని చెప్తారో తెలుసండి? దేవుడు పాపుల మనమే ఆలకించడు. పాపుల మనం ఆలకించరా? దేవుడు ఆలకించడు. మరి నేను పాపిని ప్రభువా అని నువ్వు పాట పాడుతూ ఉంటే నీ ప్రార్థన ఎట్లా ఆలకిస్తావు? అది ఎవరు ఎప్పుడు పాడేది? ఎప్పుడండి పాడేది? నువ్వు క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తుని నమ్ముకోకముందు అప్పుడు నువ్వు పాడాలి. నమ్ముకున్నావు, ఇప్పుడు ఆత్మేషం తీసుకున్నావు, పరిశుద్ధపరచబడ్డావు. ఇప్పుడు నువ్వు ఎవరువే? దేవుని కుమారుడు, కుమార్తెవే. ఆయన ఎవరో పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడివి. ఇంకానే పాపిని పాపం లేదని, నాలో పాపం లేదని, పాపం ఉంది కానీ నీ నోటితో నువ్వు నేను పాపం చేస్తున్నా, నేను ఎందుకు పనికిరాను, నేను పనికిరాని ఆమెనే, పనికిరానోడిని అని ఎలాంటి మాటలు అనేది రాకూడదు. అర్థమైందండి? అపవాది ఏం పట్టుకుంటాడో తెలుసా? నోటి మాటలనే పట్టుకుంటాడు. ఈ విషయం ఎక్కడుంది అంటే ఆదిలో నుంచి జరిగిన విషయం. నోటి మాటల ద్వారానే మన జీవితం ఉంటుంది. పాట పాడేటప్పుడు కూడా ఒక పాట గమనించండి, పాట పాడేటప్పుడు కూడా దేవునికి మహిమొచ్చే పాటలే పాడాలి. యెహోవా నీ నామం ఎంతో బలమైంది అంటే ఆయన నామం, ఆయన గొప్ప నామం. ఆ తర్వాత వాడు చేసిన కింద మొత్తం కూడా అదే ఉంటుంది. ఇప్పుడు స్తోత్రం చెల్లించు అంటే ఆ తర్వాత కింద విచనాలు మొత్తం కూడా దివారాత్రులు కాపాడిను ప్రభువా, మమ్మల్ని కంటి పాపలాగా కాపాడు అని మొత్తం కూడా ఆయనకి. తర్వాత ఇంకా ఏంటంటే వందనాలు యేసయ్యా అంటారు. దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి వందనాలు చెబుతారా? వందనాలు ఎవరికి చెబుతారు? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ దేవునికి వందనాలు చెప్పారా? మనుషులకు చెప్పారా? దేవునికి చెప్పవలసింది ఏంటి? స్తోత్రాలు చెప్పాలి. వందన ప్రభువా కాదు. అపోస్తలుడైన పౌలు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా వీరికి వందనాలు చెప్పుకున్నారు కానీ దేవునికి వందనాలు చెప్పుకున్నారు ఎక్కడన్నా ఉందా? ఆయన పూచారు, ఆయనకి స్తోత్రాలు చెప్పాలి. ఎలాంటివి అండి? ఎందుకని చెప్తున్నానంటే మీరు బయటికి వెళ్ళి, ఇది ఏంటి క్రీస్తు సంఘం, బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఇలాగే పాడితే ఏం పాటలని ముఖం ముందు అడుగుతారు. అందరూ ఎక్కువ తప్పులు పట్టాలని చూస్తున్నారు. ఎక్కడో దాకా వద్దు. తల్లి, తమ్ముడు, అక్క, ఇక తండ్రి అంటే తండ్రి వేరే ఉంటుంది కానీ వీళ్ళందరూ కూడా ఒకడు వాళ్ళే తప్పులు పట్టుకుంటారు. అర్థమవుతుందంటే అలాంటి కాలం మాట మాట్లాడితే అందులోని ఒక విధానం గమనించండి. నేను వాక్యం ఒక చాటకి చిట్యాలలో పుట్టినరోజు సందర్భానికి వెళ్ళి వాక్యం మొదటి ప్రసంగం నాకే ఇచ్చారు. వాక్యం చెప్పిన తర్వాత నేను కూర్చున్న తర్వాత ఆ చివరి నుంచి అంత దూరం నుంచి ఇంత దూరం ఇటు కూర్చున్న తర్వాత పక్కన కూర్చున్నాను. ఆయన క్రీస్తు సంఘం కాదు ఎట్టగానే పెట్టారనంటే ఎట్ట చెప్పారంటే ఆ బేస్, ఆ చెప్పే విధానం అలా ఉందన్నారు. ఇప్పుడు మీకు ఆరాధనలో వేరే ఉంటుంది వాక్యం, కోడికలో వేరే ఉంటుంది వాక్యం, ఇంకా సందర్భాన్ని బట్టి వేరే ఉంటుంది. అర్థమవుతుందండి? అందుకని వీళ్ళెవరు అన్నదే మనం మాట్లాడే మాట, పాడే పాట, చెప్పే మాట ప్రతి ఒక్కటి కూడా అవి గమనిస్తూ ఉంటారు. తెలిసిపోయింది అండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. విశ్వాసం గురించి ఇంకా చూస్తే ఆయన చెబుతున్న సందర్భం ఏంటంటే తర్వాత చూడండి, చివరికి ఆయావ చెబుతున్నారంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21-28 వచనాల్లో కానాను స్త్రీ విశ్వాసం. ఏ విశ్వాసం అంట? కానాను స్త్రీ విశ్వాసం. అంటే ఈ విశ్వాసం ఎలాంటిదంటే గొప్ప విశ్వాసం, ఆమె కలిగి ఉన్న విశ్వాసం. ఇప్పుడు ఏళ్ళల్లా ఇంతమందిని చూపించాం కదా, వీళ్ళల్లో ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారు అంటే ఎక్కువ కలిగి ఉన్న వాళ్ళు ఎవరు వీళ్ళన్నారంటే స్త్రీలే ఎక్కువ కలిగి ఉన్నారు. విశ్వాసం స్త్రీలే ఎక్కువ కలిగి ఉన్నారు.
పురుషులు మాత్రం విశ్వాసం ఎక్కువ కలిగి లేదు. విషయం ఏంటంటే పురుషుడు విశ్వాసం కలిగి తాను దేవునికి ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తుంది. అందుకనే పురుషుడు మారకుండా, పురుషుని మందిరానికి రాకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా ఎవరు చేస్తారు? సాతాను చేస్తారు. పురుషుడు మారిందంటే అద్భుతం జరిగిద్దండి, అద్భుతం జరిగిద్ది ఆ కుటుంబం. పురుషుడు చెబుతున్నాను, నేను కన్నీరు అట్ట కాచి వచ్చింది అని అంటే అది ఎలాంటిదైనా కానీ నా దేవుడు గొప్ప దేవుడు, వెంటనే జవాబు. ఎందుకంటే పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఎవరు? క్రీస్తు. క్రీస్తు. ఇప్పుడు కన్నీరు ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సు నుంచేగా. అంటే ఎవరు కన్నీరు కారుస్తున్నారు? క్రీస్తు. అంటే క్రీస్తు కన్నీరు కారిస్తే తండ్రి దేవుడు ఉంటారా? ఓర్చుకుంటారా? ఓర్చుకోలేదు. అందుకని ఏమవుతుందంటే వెంటనే జవాబు వస్తుంది. అందుకనే ఎక్కడైనా చూడండి, మీటింగ్స్లోనైనా ఎక్కడైనా ఎక్కువగా పురుషుల్ని అపవాదే రాని. అందుకనే స్త్రీ ఏం చేయాలంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, 1 నెల కాదు, ఎన్ని సంవత్సరాలైనా కానీ పురుషుడు మారాలి అని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన మారితే ఇక కొట్టము అద్భుతం. ఇప్పుడు ట్రైన్ ఉందండి, ఇంజన్ ఉంది. ఆ ఇంజన్ వెళ్తూ ఉంటే ఇంజన్ ఎట్టి వెళితే వెనక వాళ్ళ బోగీలన్నీ అట్టే వస్తాయి. ఎటు తిరిగితే ఎటు తిరిగింది. అట్లే ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వెనకున్నవాడు మొత్తం ఉంటాడు. ఇప్పుడు స్టేటస్లో చూసారా మా పాప ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంటే నుంచుంది. అట్నే ఇప్పుడు ప్రార్థన అనగానే, ప్రార్థన పెట్టాలి అనగానే వచ్చి అక్కడ ప్రార్థన చేసింది, స్టార్టింగ్ ప్రార్థన. ఆ పాప అక్కడ బుక్ తీసింది. ఇప్పుడు వాళ్ళిద్దరు మారి నేను మారకుండా ఉన్నాను అనుకోండి, ప్రార్థన అన్నాను చేసుగా ప్రార్థన ఏడుంటామని అర్థమైందండి. అందుకని యజమానుడు మారితే మొత్తం మారిపోయినట్టే. అందుకని వారి నిమిత్తం నిత్యం ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ఉంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.